హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. షాకింగ్ న్యూస్. అనుష్క వెడ్స్ నిత్య. అదేంటి, స్వీట్ బ్యూటీ అనుష్క నిత్య మీనన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? వీరిద్దరూ మూడుముళ్ళ బంధంతో ఒక్కడవడం ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చారిత్రాత్మక చిత్రం రుద్రమాదేవి సినిమాలో ఈ సన్నివేశం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంటోంది. వరంగల్ సామ్రాజ్యాన్ని పాలించే గణపతి దేవుడు కృష్ణంరాజు అతని భార్య సోమాంబ ప్రభకు పుత్ర సంతాన యోగం లేదని ఆ రాజ్యంలో దాయాదులైన హరిహర దేవుడు సుమన్, మురారి దేవుడు ఆదిత్య మీనన్ ఓ బ్రాహ్మణుడి సాయంతో తెలుసుకుంటాడు. వీరికి ఆడపిల్ల పుడితే రాజ్యాన్ని తాము హస్తగతం చేసుకోవచ్చని ఆశిస్తారు. అయితే ఊహించినట్టుగానే రుద్రమాదేవి జన్మిస్తుంది. అయితే రాజ్య శ్రేయస్సు దృష్ట్యా మహామంత్రి శివదేవయ్య ప్రకాష్ రాజ్ ఆమెను మగపిల్లాడిలా పెంచుతాడు. ఆమెకు రుద్రదేవ అని పేరు పెట్టి రాజ్యంలో అందరికీ పురుషుడిగా పరిచయం చేస్తాడు. అయితే ఊహించినట్టుగానే రుద్రమాదేవి జన్మిస్తుంది. అయితే రాజా శ్రేయస్సు కొరకు మహామంత్రి శివదేవయ్య ప్రకాష్ రాజ్ ఆమెని మగపిల్లాడిలా పెంచుతాడు. ఆమెకి రుద్రదేవ అని పేరు పెట్టి రాజ్యంలో అందరికీ పురుషుడిలా పరిచయం చేస్తాడు. రుద్రదేవుడిగా ఉన్న రుద్రాంబను చూసి ఆడపిల్లలు కూడా మనసు పడతారు. తన చిన్ననాటి స్నేహితుడైన చాణక్య వీరభద్రుడు రానాను కూడా ఆమెను మగవాడని అనుకుంటాడు. అయితే పెళ్ళిడికి వచ్చిన కొడుక్కి పెళ్లి చేయాలని సామంతరాజులు కోరడంతో రుద్రదేవుడు అలియాస్ రుద్రాంబ అనుష్కకు ముమ్మిడమ్మ నిత్యమీనన్ను ఇచ్చి పెళ్లి కూడా చేస్తారు. ఇది వీరిద్దరి పెళ్లి కథ. ఈ స్టోరీ ఇలా ఉంటే కథలో మరో ట్విస్ట్ కూడా ఉంటుంది. రాజ్యంలోని అంతఃపురం నుంచి ఉన్న సొరంగ మార్గం ద్వారా అప్పుడప్పుడు తన నిజస్వరూపంతో బయటకి వస్తుంది రుద్రాంబ. అలా వచ్చినప్పుడు చాళుక్య వీరభద్రుడు దగ్గుబాటి రానా ఆమెను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తన మిత్రుడు రుద్రదేవుడు అబ్బాయి కాదని అమ్మాయి అని తెలుసుకుంటాడు చాణక్య వీరభద్రుడు. అయితే రుద్రాంబ మాత్రం తాను ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రుద్రదేవుడుగానే అంటే పురుషుడిగానే ఉంటానని చెబుతుంది. ఇది అనుష్క వెడ్స్ నిత్య వెనుక ఉన్న మ్యాటర్. మరిన్ని మూవీస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.